ట్రైలర్ సరిగా కట్ చేయలేదు, విఎఫ్ఎక్స్ అంతా తెలిసిపోతుంది ఏ షాట్కి చేశారు ఏ షాట్కి చేయలేదని. హీరోయిన్ ఎక్కడో ఈ ప్రిమైజ్లో సింక్ అవ్వట్లేదు. ఆ ఇన్నోసెంట్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చూస్తే ఎక్కడో మొదటి నుంచి తేడా కొడేస్తుంది. అనిరుద్ధ్ పాటలన్నీ ఎక్కడో పాత పాటలు విన్నట్టే ఉన్నాయి. బీజిఎమ్స్ కొంచెం బాగున్నాయి కానీ సినిమాకి ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్ అనేది రావట్లేదు. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో వీళ్ళందరి మాటలు వింటుంటే ఓవర్ బిల్డప్ లాగా అనిపిస్తుంది. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ పోస్ట్ ఎస్ఎస్ రాజమౌళి మూవీ అనే కర్స్ ఆల్రెడీ ఉండనే ఉంది. ఎన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ సినిమాని ఇండస్ట్రీ హిట్ ఎలా చేయాలనేది కొరటాల శివ డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లాంటి ఒక పీక్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇట్లాంటి హై ఇంటెన్సిటీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ చేయడం అనేది చాలా కష్టమైన పని, కత్తి మీద సాము లాంటిది. ఇంత ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో కూడా దేవరా పార్ట్ 1 అనేది ఇన్క్రెడిబుల్గా డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల శివ గారు నిజంగా ఇన్క్రెడిబుల్. ఇప్పుడు ఐ టెల్ యూ, దేవరా పార్ట్ 2 ఈస్ గోయింగ్ టు బి అ ఫినామినన్. బాహుబలి పార్ట్ 2 కోసం 2 ఏళ్ళు ఎలా అయితే జనాలు ఆతృతగా ఎదురు చూసారో, దేవరా పార్ట్ 2కి అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం దేవరా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంది. దేశం ఎందుకు, ప్రపంచం ఎదురు చూస్తుంది. ఐ మీన్ వై ప్రపంచం? మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, మూను, సన్ను, అదేంటది ఆ పాండోరా, అందరూ ఎదురు చూస్తారు. ఇవన్నీ ఎందుకు? పక్క గెలాక్సీ వాళ్ళకు ఎదురు చూస్తారు. ఎదురు చూడాలి, ఎదురు చూస్తారు. అంతకలా నిజం అనుకున్నా. ఎనీవే, ఆన్ ఎ సీరియస్ నోట్ రివ్యూ స్టార్ట్ చేసుకుందాం. దేవరా మూవీ స్టార్ట్స్ ఆఫ్ ఆన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నోట్. ఇండియాలో ఫర్గాటన్ ల్యాండ్స్ చాలానే ఉన్నాయి. ఇంత ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ని కొరటాల శివ గారు చాలా తెలివిగా స్టేజ్ చేశారని చెప్పాలి. ఆయన చెప్పాలి అనుకున్న కథలోకి 30 సెకండ్స్లో ఆడియన్స్ మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఐ థింక్ ఆ 30 to 50 సెకండ్స్ ఆఫ్ స్టేజింగ్ ద స్టోరీ అనే పార్ట్ ఏదైతే ఉందో, ఇట్స్ హిస్ బెస్ట్ వర్క్ ఇన్ హిస్ కెరియర్ వితౌట్ ఎనీ డౌట్. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతుంది, దేవరా ఇంట్రడక్షన్ జరుగుతుంది, ఇంతవరకు అంతా బాగానే ఉంటాయి. అసలైన కష్టాలన్నీ ఇక్కడే మొదలవుతాయి. హీరో గ్యాంగ్ సముద్రపు దొంగలు కాబట్టి షిప్పులోంచి సరుకుల్ని ఎత్తుకెళ్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షిప్పు దొంగతనాల్ని శివగారు చాలా కొత్తగా చూపించారు. షిప్పు కొట్టేయడానికి వచ్చిన 25-30 దొంగలు ఇక్కడి నుంచి 100 కొద్దీ కేజీల కంటైనర్ని పడవలు వేసి దోసుకెళ్తూ ఉంటారు. కానీ కోస్ట్ గార్డులు ఏమీ తెలియనట్టు, ఏమీ వినిపించినట్టు ఆ పక్కన నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో చెవులో గులిని తీసుకుంటూ ఉంటారు కాబట్టి. కోస్ట్ గార్డులు సెర్చ్ చేసేటప్పుడు టార్చ్ లైట్ వేసినా కానీ ఆ సౌండ్ మనకు కనబడుతుంది. కానీ దొంగలు 100 కేజీల కొద్ది కార్గోలు దొబ్బుకెళ్ళిపోయినా ఒక్క సౌండ్ కూడా వినబడదు. దట్ ఈస్ ద బ్యూటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కోస్ట్ గార్డ్ నా కొడుకులు అలా తిరుగుతూ ఉంటే ఈ వెనకాల సైడ్ నుంచి ఈ దొంగలందరూ తప్పించుకుని పోతూ ఉంటారు. కానీ మెడ తిప్పి వీళ్ళని వెనకాలకి తిరిగి వాళ్ళని పట్టుకోరు వాళ్ళు కోస్ట్ గార్డులు. ఎందుకో తెలుసా? వాళ్ళకి మెడ నొప్పి కాబట్టి. లెట్ మీ టెల్ యూ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ మూవీ. ఎన్టీఆర్ని మనం ఆల్మోస్ట్ 25 ఏళ్ళుగా చూస్తున్నాం. ఫస్ట్ 10-15 ఇయర్స్ ఒక రకమైన యాక్టింగ్ ఉంటుంది. టెంపర్ తర్వాత నుంచి ఒక స్టేజ్కి వచ్చారు. తర్వాత నాన్నకి ప్రేమతో ఇంకో మెట్లు ఎక్కారు. అరవింద్ సమేత ఇంకో 2 మెట్లు ఎక్కారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంకో 3 మెట్లు ఎక్కి ప్రపంచ స్థాయికి వెళ్ళి వాట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ అనేది తెలిసింది. ఇప్పుడు కొరటాల శివ గారు కొత్తగా ఆలోచించింది ఏంటంటే ఆ యాక్టింగ్ క్యాలిబర్కి, ఆ యాక్టింగ్ టాలెంట్ని అండర్ యూటిలైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీ టీయర్స్, అంటే కళ్ళల్లోంచి ఆనంద బాష్పవాయువు గోళాలు వస్తాయి. ఇంకా ఈ సినిమాలో లేడీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ తాలూకా యాక్సెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సెంట్ని కరెక్ట్గా పట్టుకొని ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, హావభావాలు కానీ, ఆ కళ్ళు తిప్పడం కానీ ఎంతో అద్భుతంగా నటించారు హరితేజ గారు. అండ్ ఆ పక్కన సైడ్ క్యారెక్టర్ ఇంకొక ఆవిడ ఉంటుంది, ఐ థింక్ హిమజ అనుకుంటా. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆ సిచ్యువేషన్కి, సీన్కి మంచిగా సింక్ అయ్యేటట్టు గెటప్ సీన్తో కొన్ని కోఆర్డినేషన్ కానీ, లేదంటే హరితేజ గారితో ఉన్న కోఆర్డినేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. సారీ, జాహ్నవి. ఇక జాహ్నవి యాక్టింగ్ గురించి చెప్పాలంటే మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి, కమల్ హాసన్ వీళ్ళందరూ జస్ట్ ఏ భావాన్నైనా, ఏ ఎమోషన్ అయినా కళ్ళతో మాత్రమే పలికించగలిగే అతి సాధారణమైన మెథడ్ యాక్టర్స్. కానీ జాహ్నవి కపూర్ వీళ్ళెవ్వరికీ తెలియని ఒక కొత్త రకమైన మెథడ్ యాక్టింగ్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. అదేంటో తెలుసా? ఫేస్లో కళ్ళు తప్ప మిగిలిన ఫీచర్స్ అన్నీ కదులుతాయి. ఆ రకమైన మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు కథ జరిగేది ఆంధ్ర తమిళనాడు బార్డర్. కానీ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ముంబైలో మలబార్ హిల్స్లో ఉన్న ఒక రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి పారిపోయి ఈ ఏరియాకి పిక్నిక్ వచ్చిన అమ్మాయిలాగా జాహ్నవి కపూర్ కనపడుతుంది. ఇదంతా ఆవిడ మెథడ్ యాక్టింగ్ తాలూకు టాలెంట్. అది ఎవరికి అర్థం కాదు. అండ్ ప్రతినాయకుడు పాత్ర రోజు మాడుకోవాలంటే సత్యదేవుని మనం ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమాలో చూసాం. చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టర్కి ఆపోజిట్గా చేసి అందరి మన్నలను పొందారు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రతినాయకుడు చేయడం ద్వారా ఇంకో 10 మెట్లు ఎక్కారని చెప్పాలి. ఈ సినిమాలో వెళ్ళం సైఫ్ అలీ ఖాన్, సారీ
ఈ సినిమాలో విలన్ సైఫ్ కదా. అంటే నేను సత్యదేవ్ అనుకున్నాను, అంటే సత్యదేవ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. సైఫ్ అలీ ఖాన్ కదా సైఫ్. ఇంకా మనం పాట గురించి మాట్లాడుకుంటే చుట్టమల్లే చుట్టేస్తుంది. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే స్టోరీకి పర్ఫెక్ట్ సింక్ అవుతుంది అది, ఆ పాట. అది ఎమోషన్, సిచ్యువేషన్ అన్నీ పర్ఫెక్ట్ సింక్ అవుతాయి అది ఆ పాట. ఎందుకంటే ఆడియన్స్ అందరూ దేవర ఎక్కడున్నాడని ఒక రకమైన కంగారులో ఉంటారు. వరా క్యారెక్టర్, అదే చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే జాహ్నవి పాపకు మూడు వస్తుంది. కట్టుపడిన సాంగ్ చుట్టమల్లే చుట్టేస్తాంది. పబ్లిక్ వాంట్స్ దట్. ఐ మీన్ ఎస్, చూడడానికి అప్కమింగ్ యూట్యూబర్లు చేసే కవర్ సాంగ్లా ఉంటుంది, కానీ సాంగ్ అదిరిపోద్ది. సిచ్యువేషన్ సాంగ్ కాబట్టి, లేదంటే ఇక ఎఫెక్ట్ రాదు. ఈ మధ్య షైన్ టామ్ చాకోని అందరూ చూశారు, చాలా ఫేమస్ యాక్టర్. అలాంటి ఫేమస్ యాక్టర్కి ఒక ప్రాపర్ స్క్రీన్ టైం అనేది దొరకాలి ఎప్పుడైనా సరే. సో ఈ సినిమాలో అది మనకు అది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 hours ఉండే సినిమాలో షైన్ టామ్ చాకో ఆల్మోస్ట్ 50 seconds or 55 seconds ఉంటారు. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అది, వేరే ఎవరు యూజ్ చేసుకోలేరు అలాగా. ఇక మనం విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే, పలానా సీన్ విఎఫ్ఎక్స్లో చేశారా, అరే నేను నిజం అనుకున్నానే అని ప్రజలకు అసలు అనిపిస్తుంది చేశారా. అలాంటి వాటికి నేషనల్ అవార్డులు వస్తాయి మామూలుగా, లైక్ మగధీర, RRR, బాహుబలి, అలాంటి వాటికి నేషనల్ అవార్డులు వస్తాయి. కానీ ఇంటెలిజెంట్గా ఏం చేశారంటే, అది విఎఫ్ఎక్స్ అని జనాలందరికీ తెలియాలని దాన్ని సగం సగం చేసి సినిమాలో యాడ్ చేశారు. అది మేకర్స్ గొప్పతనం ఇక్కడ, అది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఆర్ట్ వర్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏది అసలు సముద్రం, ఏది సెట్ తాలూకు సముద్రం. ఉప్పెన సినిమా చూసారనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మనం సముద్రం పక్కన చూసినట్టు ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు, మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది సెట్ సముద్రం, ఇది అసలు సముద్రం, ఇది సెట్ ఇల్లు, ఇది మామూలు అసలు ఇల్లు లేవనుకోండి, అది వేరే విషయం. కానీ కరెక్ట్గా మనకి క్లియర్గా, అంటే ఆడియన్స్ మైండ్ రీడ్ చేసి వాళ్ళకు ఒక కంఫర్ట్ అనేది క్రియేట్ చేశారు మేకర్స్. ఈ బోట్ షాట్ సెట్లు తీసారని తెలుస్తుంది. ఆ క్రిసెంట్ మూన్ని ఫుల్ మూన్గా చేసే షాట్ అది క్లియర్గా సెట్లో తీసారని అర్థమవుతుంది. ఇంకా సినిమాలో క్లైమాక్స్ షాట్ ఇప్పటి వరకు వరల్డ్ సినిమాలో మనం ఎక్కడ చూడలేదు. ఛాలెంజ్ చేసి చెప్తాను నేను, బాహుబలి 1లో కూడా చూడలేదు మనం. బాహుబలి 1లో చూడలేదు. ఎవరికి తెలియదు చాలా కొత్తగా ఉంటుంది అది విని కూడా ఉండరు అసలు. ఆన్ ఏ వెరీ సీరియస్ నోట్, సినిమా అసలు బాగాలేదా అంటే నో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూమెంట్స్. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, స్టార్టింగ్ చాలా చాలా బాగుంటుంది. సినిమా మొత్తానికి హైలైట్ దేవర టైటిల్ సాంగ్. ఆ దేవర టైటిల్ సాంగ్లో ఉన్న ప్రతి షాట్ని చాలా ఎక్సలెంట్గా ఎడిట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ చాలా బాగుంటుంది. ఇలా లేకపోలేదు, ఉన్నాయి. ఇక అనిరుద్ధ్ విషయం మనం చెప్పక్కర్లేదు. అంటే లిటరల్లీ భుజాల మీద వేసుకుని క్యారీ చేశాడు సినిమాని. కానీ ఎన్ని సినిమాలు దాన్ని భుజాల మీద వేసుకుని క్యారీ చేస్తాడు. స్టోరీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి కదా. ఇక రాజమౌళి చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే బాహుబలిని 1-2 కింద తీయడం. అప్పటి నుంచి చచ్చిపోతున్న ప్రతి ఒక్కడు పార్ట్ 2 తీసేయడమే. రీసెంట్గా ఇండియన్కి జరిగింది. అవసరమే లేదు, అబ్సల్యూట్లీ అన్నెసెసరీ స్టఫ్. దాన్ని సాగదీయడం, 2 కామెడీ సీన్లు, 2 పాటలు, 2 అనవసరమైన సీన్లు పెట్టడం, పార్ట్ 1 అనడం, పార్ట్ 2 అనడం. మళ్ళీ సస్పెన్స్, మళ్ళీ తొక్కలో సస్పెన్స్, అవసరమే లేని సస్పెన్స్ అది. అంటే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే పార్ట్ 1 దండగరా, ఎవడు చూస్తాడు రా పార్ట్ 2 అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారు. ఫుల్లీ ప్యాకెడ్గా పెట్టి ఒక్క పార్ట్ తిన్నంగా తీయండి. అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలెంట్ని పెట్టుకుని 2.5 ఏళ్ళు తీసిన సినిమా ఇదా? రియలీ? I don't know, something is seriously wrong with our writers.